హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మనం అయితే వాషింగ్ మిషన్ శాంసంగ్ కంపెనీ అండి. ఇందులో రోలర్ అయితే కంప్లైంట్ వచ్చిందండి మనకి. అది చూసారా, ఒక పక్క రోలర్ ఉంది, ఇంకో పక్క రోలర్ లేదనమాట. అయితే అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా మనం సెంటర్లో ఉన్న క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి, మైనస్ స్క్రూ డ్రైవర్ కానీ టెస్ట్తో కానీ మనం క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్పానర్ తోటి సెంటర్లో బోల్ట్ ఉంటుందండి, ఈ బోల్ట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఆ రోలర్ అనేది బయటకు వస్తుంది అనమాట. చూసారు కదండి, ఓపెన్ చేస్తే ఇక బోల్ట్ ఈ విధంగా ఉంటుందండి. బోల్ట్ ఈ విధంగా విప్పుకున్న తర్వాత మనం ఇక్కడ ఆ హోల్స్లో మనం హ్యాండ్ పెట్టి గట్టిగా లాగితే పుల్ చేస్తే వచ్చేస్తుందండి పైకి. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫైనల్గా గట్టిగా లాగితే వచ్చింది, చూసారు కదండి. ఈ విధంగా క్యాప్ తీసిన తర్వాత రోలరు ఈ విధంగా మనం మార్చుకోవాలండి. రోలర్ మార్చడానికి ఎప్పుడైనా సరే క్లాంప్ ఉంటుందండి. ఆ సైడ్ని క్లాంప్ ఉంది కదా, ఆ క్లాంప్ ఓపెన్ చేసుకోవాలి. సేమ్ సైజ్ తీసుకోవాలండి. వీలైతే పాత మనం షాపు తీసుకెళ్ళి మనం సేమ్ అదే సైజ్ తెచ్చుకుంటే సరిపోద్దండి. మనం రోలర్ అయితే పైకి తీసిన తర్వాత ఏమైనా డస్ట్ అయి ఉంటే క్లీన్ చేసుకోవాలండి. ప్రజెంట్ ఇదైతే బాగుంది కాబట్టి క్లీన్ చేయట్లేదు. ఈ క్యాప్ చూసారు, కొంచెం డస్ట్ ఉంది, అది మనం గుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే రస్ట్ అనేది మొత్తం అంతా పోయి నీట్గా ఉంటుందండి. రోలర్ అయితే ఈ విధంగా ఫిట్ చేయాలి. ఈ విధంగా ఫిట్ చేసి తిరుగుతుందో లేదో ఫ్రీగా చూసుకోవాలండి. చూసుకొని క్లాంప్ మళ్ళీ సైడ్ని మనం అది పట్టుకున్నట్టుగా క్లాంప్ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లాంప్ మనం పెట్టి 2 స్క్రూలు ఉంటాయండి, ఆ 2 స్క్రూలు కూడా మనం వేయించుకోవాలన్నమాట. చూసారు కదండి, క్లాంప్ ఏ విధంగా పెట్టాను. స్క్రూలు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలండి. క్లాంప్ పెట్టి ఫుల్ టైట్ చేసుకుంటే కనుక మనకి మనం ఓకుండా కదలకుండా వేగంగా ఇరిగిపోకుండా కూడా మనకి స్టాండర్డ్గా ఉంటుందండి కొన్ని రోజుల పాటు. చూసారు కదా, ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోలర్ పెట్టి ఫుల్ టైట్ చేసిన తర్వాత ఫ్రీగా తిరుగుతున్నాయో లేదో మనం చూసుకోవాలండి. ఒకసారి ఫ్రీగా చేతితో తిప్పి తిరుగుతుంటే కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేదు రోల్ అవ్వకపోతే కనుక మనం కొద్దిగా ఏదన్నా సెట్ అవ్వలేనట్టు మనం అర్థం అనమాట. అప్పుడు దానికి సూటబుల్ అనేది మనం తెచ్చి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించిన తర్వాత బేస్మెంట్ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మనం పెట్టుకోవాలండి. పెట్టేసి ప్రెస్ చేసి కొంచెం తిక్కు చూసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్గా ఉందనుకుంటే కనుక బోల్ట్ అయితే మళ్ళీ యాజ్ టీజ్గా మనం ఫిట్ చేసుకోవాలండి. ఈ బోల్ట్ సైజ్ అయితే మాత్రం 13-12 ఉందండి. అలాగే మీ వాషింగ్ మిషన్ సైజు ఏదైతే సైజు ఉందో మ్యాక్సిమం ఆ సైజు 12-13 ఎక్కువ ఉంటాయండి. ఈ 12-13 స్పానర్తో బిగించుకోండి. ప్రజెంట్ నా దగ్గర స్పానర్ లేదు కాబట్టి నేను అడ్జస్టబుల్ స్పానర్ అయితే వాడుతున్నానండి. మీరైతే అడ్జస్టబుల్ వాడొద్దు, స్పానర్ అయితే వాడుకోండి. ఈ విధంగా మనం బోల్ట్ పెట్టి ఫుల్ టైట్ అయితే చేసుకోవాలండి. చేసుకొని క్యాప్ అయితే యాజ్ టీజ్గా మనం బిగించుకోవాలన్నమాట. క్యాప్ అయితే నొక్కితే సరిపోద్ది. ఈ రోలర్ అమౌంట్ అయితే మాత్రం 100 రూపాయలు తీసుకున్నారండి నా దగ్గర. ఇంచుమించుగా 100-150 ఈ రేంజే ఉంటుందండి అమౌంట్ అయితే ఏ కంపెనీకైనా. చూసారు కదా, బాగా ఫ్రీగా తిరుగుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం క్యాప్ అయితే రీఇన్స్టాల్ చేసేదండి. అంతేనండి. మ్యాక్సిమం ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న వర్క్లు అయితే ఇంట్లో మనం సొంతంగా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం చూసారు కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. పవర్ పెట్టి ఒకసారి ఆన్ చేసి చూద్దామండి, వర్కింగ్ ఎలా పనిచేస్తుందో లేదో ఏంటి అనేసి చూద్దామండి. పవర్ అయితే ఆన్ అయిందండి. ఆన్ అయితే చేసాం, చూద్దామండి. చూసారు కదండి, తిరుగుతుంది. రోలర్ అయితే పర్ఫెక్ట్ తిరుగుతుంది. వాషింగ్ మిషన్ అయితే కంప్లైంట్ ఏం లేదండి. ఓన్లీ రోలర్ మాత్రం కంప్లైంట్ అని పిలిచి మన కస్టమర్ చెప్పారు కాబట్టి మనం అయితే వెళ్ళడం జరిగిందండి. చూసారు కదండి, వాషింగ్ మిషన్లో రోలర్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.